ఈ భగవానుడే 6 రూపాలలో అంతటా అక్కడ వ్యాపించి అందరిలోనూ తానే ఉండి సముద్రమథనం చేయించాడని విష్ణు పురాణం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. మనమేమనుకుంటున్నాము, ఏదో ఆ మందర పర్వతం అలా పక్కకి ఒరిగిపోతూ ఉంటే మందర పర్వతం కింద భాగంలో ఈయన ఒక తాబేలు రూపంలో వచ్చి ఆ విధంగా కచ్చప రూపధారి అయి తను ఒక అవతారాన్ని స్వీకరించాడు అని చెప్పుకుంటున్నాం సాధారణంగా. ఇది కానీ అది ఒక్కటే కాదు. ఇప్పుడు ఈ పర్వతం అక్కడ నిలబడిన తర్వాత ఆ వాసుకిని తాడుగా కట్టారు. అటువైపు దేవతలు, ఇటువైపు రాక్షసులు. ఆ దేవతలలో ఒక రూపాన్ని పెట్టుకున్నాడు ఆయన, రాక్షసుల్లో మరొక రూపంలో తానే ఉన్నాడు. తరువాత ఏ వాసుకిని అయితే వీళ్ళు కవ్వంలాగా చేశారో, తాడులాగా చేశారో, దానిలో కూడా ఆయనే ఉన్నాడు. నిజంగా గనక శ్రీమన్నారాయణుడు వాసుకిలో లేకపోతే ఈ దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడాను ఆ చిలికినటువంటి చిలుకుడికి ఈ వాసుకి ఎప్పుడో పరలోక ప్రాప్తి చెందుండేసేవాడే. సామాన్యమా అదేమన్నా మందర పర్వతాన్ని చుట్టడం అంటే? ఎంత సర్పమైతే మాత్రం దానివల్ల సాధ్యం అవుతుందా? అందులో కూడా ఈ శ్రీమన్నారాయణుడే నివసించి ఉన్నాడు. అంతేకాదు, పర్వతం కింద ఆయన ఉన్నాడు, బాగానే ఉంది. కానీ పైభాగము అలా కిందకి ఒరిగిపోతోంది కదా. ఆ ఒరిగిపోయేటువంటి దాన్ని ఒరగనివ్వకుండా తానే అదృశ్యంగా దాని యొక్క శిఖరాన్ని ఇలా పట్టుకొని నుంచొని ఉన్నట్ట. కాబట్టి పైన పట్టుకున్నాడు, కింద పట్టుకొని ఉన్నాడు. దాని యొక్క స్థిరం అంటే మూలము అటు ఇటు కదలకుండా ఉండేటట్లు కింద, పై భాగాన్ని ఇలా పట్టుకున్నాడు. 2 రూపాయలు ఇక్కడికి అయినాయి. దేవతల్లో దానవుల్లో 4 రూపాయలు, వాసుకిలో 5 రూపాయలు. ఇవన్నీ అయిన తరువాత ఆ వచ్చినటువంటి అమృతాన్ని దేవతలకు అందేటట్టుగా చేయటం కోసం ఒక మోహిని అవతారం. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అవతారం ఒక్క అవతారం అనుకోవటానికి లేదు, 6 రూపాల్లో అనుగ్రహించాడు స్వామి మనల్ని అక్కడ. ఇలాగా ఇన్ని రూపాలలో ఆయన ఎంత శ్రమపడి ఉంటాడో ఆలోచన చేయండి. పాపం అందుకని ఆ చేతికుండే ఆభరణాలన్నీ కూడా జారిపోతూ ఉన్నాయట, మెడలో వేసుకున్నటువంటి మాలలన్నీ కూడాను జారిపోతూ ఉన్నాయట. అలాగా పోతూ ఉంటే దోర్భిహి అన్నాడు, చేతులతో. ఏది బహువచనం, అది మామూలుగా అయితే 2 కదా చేతులు, కానీ ద్వివచనం వాడచ్చు, కానీ బహువచనం వాడారు ఇక్కడ. ఎందుకని? సహస్రాధికమైనటువంటి చేతులతో చిలికి 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 ఇంత కష్టపడ్డాడే ఆయన. 6 అవతారాలు ఎత్తాడే. ఇన్ని అవతారాలు ఎత్తడానికి కారణం ఏమిటమ్మా అనంటే ఈమెని పొందటం కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, లక్ష్మీదేవిని ఏ విధంగా ఆయన సముద్రంలో నుంచి పైకి తీసుకురావాలనేటువంటి తాపత్రయంతో ఈయన చేయించిన ఒక బృహత్ కార్యమే ఈ సముద్ర మథనం అనేటువంటిది. అందుకనే దాని గురించి చాలా గొప్పగా చెప్తూ, గిరిమథన యత్నమున దోచు సిరి అశేష రాజ్యముల సంగు తిరుమల రాయమణికి అని చెప్పి, ఆ సముద్ర మథనము అనేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేత ఏ శ్రీ మహావిష్ణువు అయితే ఈ లక్ష్మీదేవిని పొందాడో అటువంటి లక్ష్మీదేవి మా రాజుగారికి సుఖాలు శుభాలు అందచెయ్యాలి అని చెప్పి రామరాజభూషణుడు తన వసుచరిత్రలో లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ అంటాడు, సకల లోకాభినంద్య కళాకలాపంబు దొరయునెమోము చంద్రుని తోడా. చంద్రుని వంటి ముఖబింబము కలిగినటువంటి మహనీయురాలు, బహుదివ్య ఫల పరిపాక సౌభాగ్యంబు నెరపుకెమోని మానికముతోడ. ఎన్నెన్నో దివ్యమైనటువంటి వ్రతముల ఫలితంగా మనకు లభించినటువంటి
మహత్తరమైనటువంటి ఓ లక్ష్మీదేవి నవవయశ్రీనిధానంబులైతగునురో భవసుధాపూర్ణ కుంభములతోడన్ అమ్లాన సుమమాలికాభిరుప్యముదాల్చు లలిత భుజా కల్పలతోడ చక్కని సుందరమైనటువంటి తీగల వలె ఉన్నటువంటి భుజాలతోటి నడరి జనకాబ్ధి సీమ రమాభిధాన హరికహీన గుణప్రోత హరళ రాస. అలాగా ఈనాడు ఈ లోకంలో సీతాదేవిగా ఇక్కడ అవతరించి శ్రీరామచంద్రుణ్ణి చేకున్నటువంటి ఈమె ఎవరు అంటే సాక్షాత్తు ఆనాడు ఏ లక్ష్మీదేవినైతే పొందటానికి శ్రీహరి ఇంత ప్రయత్నం చేసి సముద్రాన్ని మధించాడో ఆ స్వరూపమే ఈ సీతాదేవి యొక్క స్వరూపము అని చెప్పి